హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రక్షిత డిజైన్స్. ఇవాళ నేను వేస్ట్ కార్డ్బోర్డ్ని యూజ్ చేసి బ్యూటిఫుల్ వాల్ డెకర్ని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న మెటీరియల్స్ని యూజ్ చేసి మన ఇంటికి క్యూట్ డెకరేషన్ చేయొచ్చు. ఈ వాల్ డెకర్కి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా సింపుల్గా మన ఇంట్లో ఉండేవే. ఒక కార్డ్బోర్డు, బ్లాక్ కలరు, పెయింట్ బ్రష్, ఫెవికాల్, కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అంతే. నేనైతే కార్డ్బోర్డ్కి మన సిలిండర్ తీసుకున్నప్పుడు ఒక అట్ట బాక్స్ వస్తుంది కదా, దాన్ని యూజ్ చేస్తున్నా. ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏమో మీషోలో ఆర్డర్ పెట్టిన. ఒకవేళ మీ దగ్గర వేరే డెకరేషన్ ఐటమ్స్ ఇట్లా ఉంటే వాటిని యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర వేరే డెకరేషన్ ఐటమ్స్ ఏవి లేవు, అందుకని మీషోలో ఈ ఫ్లవర్స్ని ఆర్డర్ పెట్టిన. ఈ ఫ్లవర్స్కి నాకు 120 రూపీస్ అట్లా పడ్డది. కాబట్టి ఒకవేళ మీకు ఈ ఫ్లవర్స్ నచ్చితే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఈ కార్డ్బోర్డ్ని తీసుకొని దానిపైన స్క్వేర్ షేప్ను డ్రా చేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. నాకు సరిగా కట్ చేయడానికి రావట్లేదు, అందుకని పెన్నుతోని హోల్స్ లాగా పెట్టుకొని కట్ చేస్తున్నా. నేను ఇలాంటి DIYలు చేయక దాదాపు 4 years అవుతుంది. పెళ్ళి తర్వాతకి అస్సలు చేయలేదు. పెళ్ళికి ముందు చేసేదాన్ని కానీ ఇంకా పెళ్ళి తర్వాతకి చేయడానికి వీలు కాలేదు. అందుకే కొద్దిగా చేతులు వణుకుతున్నాయి. అందుకే పెన్నుతో హోల్స్ పెట్టుకొని కట్ చేస్తున్నా. తర్వాతకి మధ్యలో ఇంకో స్క్వేర్ షేప్ గీసుకోండి. ఫస్ట్ గీసుకున్న స్క్వేర్ షేప్కి ఇప్పుడు సెకండ్ గీసుకున్న స్క్వేర్ షేప్కి మధ్యలో 2:3 అంటే 2.3 ఇంచెస్ ఉండేలా గీసుకోండి. తర్వాతకి దాన్ని కూడా కట్ చేసుకోండి. 2.3 లేదంటే 2.5 ఉన్నట్లు కట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇట్లా గోడకు తగిలించినప్పుడు ఫ్యాను అట్లా వేసినప్పుడు గాలికి అటు ఇటు కదలకుండా ఉండాలి కదా, అందుకని 2.3 ఇంచెస్ పెట్టుకోండి. ఇంకో కార్డ్బోర్డ్ని తీసుకొని దాన్ని 10:3లో కట్ చేసుకోండి. అంటే పొడవు 10, వెడల్పు 3 ఇంచెస్ తీసుకొని కట్ చేసుకోండి. అది మనకు షెల్ఫ్ లాగా యూజ్ అవుతుంది. తర్వాతకి కార్డ్బోర్డ్కి కొనలు ఉంటే వాటిని కూడా కట్ చేసుకొని నీట్గా పెట్టుకోండి. తర్వాతకి ఒక టేపుని తీసుకొని టేపుని అంచులకు వేసుకోండి. ఎందుకంటే కొద్దిగా నీట్గా ఉంటుంది. నీట్గా అంటే మనం గోడకి అతికించినప్పుడు అది నీట్గా అనిపిస్తుంది. తర్వాత బ్లాక్ కలర్ తీసుకొని దానికి బ్లాక్ కలర్ ఫిల్ చేయండి. ఒకవేళ మీ దగ్గర వేరే కలర్స్ అవైలబుల్ ఉంటే వేరే కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర బ్లాక్ కలర్ ఉంది కాబట్టి బ్లాక్ కలర్ యూజ్ చేస్తున్నా. కానీ నాకు బ్లాక్ కలర్ మొత్తం వేసినాక ఇది కంప్లీట్ అయినాక బ్లూ కలర్ వేస్తే ఇంకా బాగుంటుండేనేమో అనిపించింది. అంటే బ్లాక్ కలర్ కూడా బాగానే అనిపించింది, కానీ బ్లూ కలర్ వేస్తే ఇంకొంచెం లుక్ వచ్చేదేమో అనిపించింది. మీరు మొత్తం కంప్లీట్ అయ్యాక మీరే ఒకసారి కామెంట్ చేయండి, బ్లూ కలర్ బాగుంటుందా బ్లాక్ కలర్ బాగుందా అని. తర్వాత ఈ బ్లాక్ కలర్ కూడా నాకు మొత్తం సరిపోలేదు, అందుకని ఒక సైడ్ మళ్ళీ బ్లూ కలరే వేసిన. అందుకనే ఇంకా మొత్తం బ్లూ వేసి ఇంకా బాగుంటుండేనేమో అని చెప్పినా కదా ఇందాక, అందుకే. తర్వాతకి మనం ఇందాక వేరే కార్డ్బోర్డ్ తీసుకున్నాం కదా, దాన్ని గమ్ని పెట్టి దాన్ని అతికించండి. ఫస్ట్ తీసుకున్న స్క్వేర్ షేప్ని రాంబస్ షేప్లో పెట్టి దాన్ని 2 కొనల మధ్య అతికించండి. తర్వాతకి దాని కింద బేస్ లాగా మధ్యలోనైనా లేకపోతే 2 సైడ్స్ కన్నా అతికించండి. నేను 2 సైడ్స్కి బేస్ లాగా పెట్టిన. తర్వాతకి నాకు ఎందుకో ప్లెయిన్గా అనిపించింది, అందుకనే దానిపైన హ్యాపీ ఫ్యామిలీ అని రాస్తున్నా. మీరు ఒకవేళ మీకు వేరే కొటేషన్స్ కూడా రాసుకోవచ్చు. నేనైతే హ్యాపీ ఫ్యామిలీ అని రాస్తున్నా. హ్యాపీ ఫ్యామిలీ అని రాసినాక కూడా అది నాకు ఎందుకో ప్లెయిన్గా అనిపించింది, అందుకని హార్ట్ షేప్ గీస్తున్నా. మీకు ఒకవేళ ఫ్లవర్స్ అలా వేరే డిజైన్స్ వస్తే మీరు అట్లా ఫ్లవర్స్ కూడా డ్రా చేసుకోవచ్చు. నేనైతే హార్ట్ సింబల్ గీస్తున్నా. అంతే ఫ్రెండ్స్, మన వేస్ట్ కార్డ్బోర్డ్ని యూజ్ చేసి ఒక అందమైన వాల్ డెకర్ రెడీ అయిపోయింది. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి DIYల కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.